ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, సంఘ క్షేమాభివృద్ధిలో ఈరోజు మనం ఆలోచించబోయే విషయం సువార్థికుల పాత్ర. సంఘ క్షేమాభివృద్ధిలో సువార్థికుల పాత్ర. సంఘ క్షేమాభివృద్ధి. సంఘం అభివృద్ధి చెందకపోవటానికి మనమే కారణం, సంఘము అభివృద్ధి చెందటానికి మనమే కారణం. ఒక కాపరి మీద ఆ బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకున్న అలవాటు ఏంటంటే, ఆది దంపతులు ఏదైతే దేవుడి మీద నేరారోపణ చేశారో అలాగే మనం కూడా ఒకరి మీద నేరారోపణ చేయటం మనకు చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే డెడ్ ఈజీ. నాదేమి లేదు, నేనంతా పర్ఫెక్ట్, అవతల వాళ్ళదే తప్పు అన్నట్టు నిందని ఎదుటివారి మీద మోపటం అనేది చాలా తేలిక. అదే మనం చేస్తున్నాం. ఇదే విషయం నేను పాటిస్తున్నానా, ఇదే విషయాన్ని నేను నెరవేరుస్తున్నానా అనే విషయం మనం ఆలోచించాం. అందువల్లనే మనం అభివృద్ధి చెందట్లేదు, సంఘము మన వలన అభివృద్ధి చెందట్లేదు. ఒక వ్యక్తి సువార్తను చెప్పి 10 మందిని తీసుకొస్తే ఆ 10 మంది మరొక వ్యక్తి అసభ్యకరమైన ప్రవర్తన వలన లేదా వాక్య విరుద్ధమైన ప్రవర్తన వలన ఈ 10 మందిని వెనక పంపించేయచ్చు. 10 మంది కష్టపడి ఒక వ్యక్తిని తీసుకొస్తే ఒక వ్యక్తి ఈజీగా ఆ వచ్చిన వ్యక్తిని వెనక పంపించే పరిస్థితి ఉంది. అంటే బాగు చేయటం చాలా కష్టం, చెడగొట్టడం డెడ్ ఈజీ. ఇప్పుడు మనం అందరం చెడగొట్టే పనిలో ఉన్నామా? ఒక వ్యక్తి మన వలన వెనక్కి వెళ్ళిపోతున్నారా? ఒక వ్యక్తి మన వలన సంఘంలో చేర్చబడుతున్నాడా అనేది మనం ఆలోచించాలంటే మనందరి బాధ్యత ఏంటంటే సువార్తకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. దేనికి? సహజంగా దేనికి కేటాయిస్తాం సమయాన్ని ఎక్కువగా? చెప్పండి. సొంత పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తాం. అందుకే సొంత పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తాం కాబట్టి ఇంటికి ఎక్కువ ఆదాయం వస్తుంది. సువార్త పనికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే చెప్పండి, పరలోకానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎక్కువ ఆదాయం మనకి పరలోక రాజ్యానికి రాకపోవటానికి కారణం మనం ఎక్కువ సమయాన్ని సువార్త పనికి కేటాయించకపోవటం. యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు ఎక్కువ సమయాన్ని దేనికి కేటాయించారు? అంతకుముందు క్రీస్తు దగ్గరకు రాకమునుపు లోక సంబంధమైన ఆహారం సంపాదించుకోవటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. డే అండ్ నైట్ కూడా వాళ్ళు మరి చేపలు పట్టే పనిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఇక్కడ వల వేయండి యేసుక్రీస్తు వారు చెప్తే రాత్రి అంతా శ్రమపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదంటారు. అంటే రాత్రి పని చేస్తున్నారు, పగలు కూడా పని చేస్తున్నారు. అంటే ఓవర్ టైం చేస్తున్నారు శిష్యులు. దేనికోసం? అలాంటి శిష్యుల్ని యేసుక్రీస్తు వారు ఏమని పిలిచారు? మిమ్మల్ని ఇక్కడి నుంచి మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని పిలిస్తే ఆయన పిలుపు అందుకున్న వెంటనే వాళ్ళు వచ్చి ఇంకా అదే పనిలో ఉన్నారు. ఎక్కువ సమయాన్ని చేపలు పట్టే కార్యక్రమానికి ఉపయోగించిన శిష్యులు యేసు పిలుపు విని దేనికి కేటాయించారు సమయాన్ని? మనుషులను పట్టే జాలర్లుగా వాళ్ళు లోకంలో సువార్త పనికి కేటాయించారు. అంతకుముందు మరి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి వాళ్ళది. కానీ ఇప్పుడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డారు, దేవుడి మీద డిపెండ్ అయ్యి సువార్త పనులు ఎక్కువగా వాళ్ళు ప్రయాసపడ్డారు. కాబట్టి వేల మంది సంఘంలో చేర్చబడ్డారు. కానీ ఈరోజు పరిస్థితి, అందుకే టైటిల్ ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి. సంఘం ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందటం వేరు, సంఘం అభివృద్ధి చెందటం వేరు. మీకు అర్థమైందా? సంఘం అభివృద్ధి చెందిద్ది, కానీ ఆరోగ్యకరమైన బోధలు అభివృద్ధి చెందటం వేరు. తేడా అర్థమైందా మీకు? లావు అవటం వేరు, బలంగా లావు అవటం వేరు. కొంతమంది లావుగా ఉంటారు, అంత బలమేనంటారా? కాదు. ఉఫ్ అని ఊస్తే వాళ్ళని సరిగ్గా అక్కడ లొట్టపడింది అంటే అంత ఓబోళ్ళు. కొంతమంది గుద్దినా ఏమి
చెల్లించరు. అంటే లావుగా ఉన్న వాళ్ళందరూ బలవంతులు కాదు. అలాగే ఎక్కువ మంది సభ్యులున్న సంఘం డెవలప్ అయిన సంఘం అనుకుంటే పొరపాటు. క్షేమంగా డెవలప్ అయ్యే సంఘం వేరు కదా. అందుకే సంఘ క్షేమాభివృద్ధిలో ఈరోజు సువార్థికుని పాత్ర. ఇంతకీ సువార్త ఎవరు చెప్పాలి? సువార్త ఎవరు చెప్పాలి? దైవజనుడు ఒక ఆన్సరు. ఇంకా చెప్పండి. దానికోసం కేటాయించుకున్నవాళ్ళు కదా, అంతేనా? ఇంకా రక్షణ పొందినవారు, ఇంకా కాపరి, సువార్థికులంటే ఎవరు? ఇంకా రక్షణ పొందినవారు, ఇంకా దానికోసం సమర్పించుకున్నవారా? కాదండి, అందరి బాధ్యత అది. ఎవరి బాధ్యత? సంఘములో ఉన్నవారి అందరి బాధ్యత. ఆ అందరిలో కనీసం కొంత సమయాన్ని కూడా మనం కేటాయించలేకపోతున్నాం. అందుకే సంఘం క్షేమాభివృద్ధి చెందట్లేదు. శిష్యులు యేసుక్రీస్తు సమాధి తరువాత, పునరుద్ధానం తరువాత విస్తారంగిక సమయాన్ని కేటాయించారు. అంతకుముందు ఆయన వెంబడించుతూ తిరిగారు. ఆ తర్వాత ఇక డే అండ్ నైట్ సువార్త పనిలోనే ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు వారికంటే ఇంకో మెట్టు, అసలు ప్రాంతాలు విడిచి వీళ్ళు శిష్యులైతే, యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులైతే ఆ యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లోనే సువార్త ప్రకటించారు. కానీ పౌలు గారు అయితే దేశాలు దాటి వెళ్ళిపోయి సువార్త ప్రకటించారు. ఆయన ప్రకటిస్తూ ఎంతకాలం ఆయన సువార్త ప్రకటించారు అని అంటే, ఒక్కొక్క ప్రాంతానికి వెళితే ఒక్కొక్క ప్రాంతంలో కొంత సమయాన్ని, సంవత్సరాలు అక్కడ కేటాయించారు. మనం పరిచర్యకి వెళితే 1 రోజు లేదా 2 రోజులు లేదా 3 రోజులు ఆ ప్రాంతంలో ఉండి వచ్చేస్తాం. మనం వెళ్ళాం కదా, కొత్త గణేశుని పాడు, అక్కడ 3 రోజులు ఉన్నాం. కానీ పౌలు గారు అయితే ఎంతకాలం ఉన్నాడో ఒక మాట మనం బైబిల్లో చూడగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి చదువుదాం ప్రియులారా. అటు తర్వాత పౌలు ఎథెన్సు అనే ప్రాంతం నుంచి బయలుదేరి కొరింథు అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఎథెన్సు అనే ప్రాంతం నుంచి బయలుదేరి కొరింథు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళను. బాగా వినాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏథెన్స్ అనే ప్రాంతం నుంచి కొరింథు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఎవరిని కనుగొన్నాడు? పొంతు వంశీయుడైన అకుల, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొన్నాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఎక్కడి నుంచి? ఇటలీ నుండి వచ్చారు. ఆల్రెడీ వాళ్ళదే సొంత ఊరు కాదు. ఎవరిది? అకుల, ప్రిస్కిల్లాది. ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తికి అలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. కొరింథీకి వచ్చాడు. ఇదిగో అకుల, ప్రిస్కిల్లా అనే వారితో కలిసి ఉన్నాడు. వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళు, ఈయన డేరాలు కుట్టేవాడు. అందరూ కలిసి పని చేసుకుంటూ, ఏ పని? డేరాలు కుట్టుకుంటూ మళ్ళీ పని చేస్తున్నారు. ప్రతి విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారు? సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. అంటే డేరాలు కుట్టడానికి ఎంత సమయాన్ని కేటాయించాడు? సువార్త ప్రకటించడానికి ఎంత సమయాన్ని కేటాయించాడు? ప్రతి విశ్రాంతి దినమునని రాయబడింది. అంటే వారానికి ఒకరోజు ఆయన సువార్త పని చేశాడు. ఏదో 4 వారాలు 3 వారాలు చెప్పేసి వెళ్ళిపోవాలి ఆయన. అలా వాళ్ళతో కలిసి బోధిస్తూ ఇవన్నీ చేస్తూ 11వ వచనంకి వచ్చేసరికి ఎంతకాలం ఉన్నాడో చూడండి. అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు, అంటే కొరింథు అనే ప్రాంతంలో పౌలు గారు ఎంతకాలం ఉన్నారు? సంవత్సరం మీద 6 నెలలు ఉన్నారు. 6 రోజులు ఉంటాము మనం సువార్త పనికి వెళ్ళి.
కదా, వెళ్ళం. ఆ రోజుల్లో పౌలు గారికి నేర్చుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరంటే నేర్చుకోవాలి, వాక్యం కష్టపడి నేర్చుకోవాలి, తిరిగి తిరిగి నేర్చుకోవాలి. ఆయనకు డైరెక్ట్గా దేవుడే అన్నీ బయలుపరిచాడు కాబట్టి తెలుసుకున్నది ప్రకటించడం ఆయన పని. మళ్ళీ నేర్చుకోవటానికి బైబిల్ క్లాసులకి వీటన్నిటికీ తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా అపోస్తలులన్నా యేసుక్రీస్తు వారు బ్రతికున్నంతకాలం ఆయన వెంబడించి నేర్చుకున్నారు. కానీ ఈయన ఆల్రెడీ దేవుడికి సరెండర్ అయిపోయాడు కాబట్టి ఆయనే ఎప్పటికప్పుడు విషయాలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు తెలియచేసిన విషయాలన్నీ అప్పటికప్పుడు ఆయన ప్రకటిస్తూనే ఉండాలి. అలా నేర్చుకున్న విషయాలు అనేక ప్రాంతాలు వెళ్ళి, ఇదిగో ఇక్కడ ఎంతకాలం ఉన్నాడు, సంవత్సరంన్నర ఉండి అక్కడ సువార్తను ప్రకటించాడు. అలా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఎక్కువ సమయాన్ని సువార్త పనికి కేటాయించాడు కాబట్టి ఫలితం బాగా వచ్చింది. 20వ అధ్యాయం అదే అపోస్తలుల కార్యాల గ్రంథం 31వ వచనం. 20వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథం 31వ వచనం. కావున నేడు 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఎంతకాలం అంట? 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు. అక్కడేమో ప్రతి విశ్రాంతి దినాన కొరింథీలో, ఇక్కడ రాత్రింబగళ్ళు బోధించాడు. అంటే వినేవాళ్ళ ఆసక్తి అలాగే ఉంది, ఈయన బోధించే విధానం అలాగే ఉంది. వినేవాళ్ళు లేక మనం ఎక్కువ నేను బోధించట్లేదు, కానీ వినేవాళ్ళు ఉంటే నేను కూడా బోధిస్తాను. గంట చెబితే అలసిపోతున్నారు కదా, వినటానికి చెప్పేవాడు కాదు అలసిపోయేది, వినేవాళ్ళు అలసిపోతున్నారు. ఒకళ్ళు కాళ్ళు బార్లా జాపుతారు, ఒకళ్ళు చేతులు ఇరుస్తారు, ఒకళ్ళకి ఫోన్ వచ్చింది మధ్యలో పోతారు. దేవుని సమయాన్ని దేవునికి కేటాయించాలి. వచ్చేదే గంట దొంగతనం చేసి వస్తున్నారు. గంట దొంగతనం చేసిన దొంగలేని అందరూ కదా, దేవుని దొంగలు మీరు. దేవుని సమయాన్ని దొంగతనం చేసిన దొంగలు. ఎంత ధైర్యం అండి, దేవుడి దగ్గరే సమయాన్ని దొంగిలించే దొంగతనం చేసే సాహసం చేస్తున్నారంటే ఏమాత్రం భయం లేదు దేవుడు అంటే. భయం నటిస్తున్నవారంతే. ఆయన ఎంతకాలం బోధించాడంటే రాత్రింబగళ్ళు 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనే. అంటే అందరికీ రాత్రింబగళ్ళు 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండి బోధించాడంట. అంటే సువార్త పనికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే ఎక్కువ ఆత్మలు వస్తాయి. నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతాను, నా ఫోన్ నెంబర్ తీసుకోండి, ప్రశ్నలు ఉంటే అడగండి అని. ఇప్పుడు ఎవరు అడిగేవాళ్ళు కనపట్ల కదా, ఎందుకంటే బైబిలు చదవట్లేదు కాబట్టి అడగరు కదా. అదే పౌలు గారు అలా సువార్త చేస్తూ చేస్తూ జైలు పాలైపోయాడు. చివరిలో రోమా ప్రభుత్వం బంధించిన తర్వాత ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ సువార్త ప్రకటిస్తూ ఎంతకాలం ఉన్నాడు చూడండి. 28వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 31వ వచనం, 30-31. రోమా ఆధీనంలో అలా అంటే హౌస్ అరెస్ట్ చేశారు వాళ్ళు, ప్రత్యేకంగా జైల్లో పెట్టలేదు. కానీ అక్కడ పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన వద్దకు వచ్చు వారికి అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఆయన బయట ఒక ఆయన వచ్చాడు, ఆయన సువార్త అక్కడ చెబుతున్నాడు. కాసేపు ఆగమనండి. నాయక్ గారు వచ్చారు, మాట్లాడకుండా ఉండమనండి. ఎంతకాలం? 2 సంవత్సరాలు ఇల్లు అద్దెకు తీసుకొని ఆల్రెడీ జైల్లో ఉన్నట్టే. ఆయన హౌస్ అరెస్ట్, బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆయన మంచితనాన్ని బట్టి గవర్నమెంటు ఆయనకి అవకాశం ఇచ్చింది. ఎవరు రాకుండా ఆటంకపరచలేదు. వచ్చే వాళ్ళందరినీ సన్మానిస్తూ
పూర్తిగా 2 సంవత్సరాలు అద్దె ఇంట కాపురం ఉండి సువార్త ప్రకటించాడు కదా. మనం మన ఇంటి కాపురం ఉండి కూడా సువార్త ప్రకటించలేకపోతున్నాం. అందుకే సంఘం క్షేమాభివృద్ధి చెందట్లేదు. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే సువార్తకు ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. అందుకే తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. తిమోతి గారుకి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాంలే. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట. యేసుక్రీస్తు వారు ఎవరికి తీర్పు తీరుస్తాడు? సజీవులకు తీర్పు ఉంటుందా? మృతులకే ఉంటుందా? అర్థమైందా? అంటే వాళ్ళని వీళ్ళని వేరుపరుస్తాడు అనే కానీ సజీవులకు తీర్పు ఉంటుందని కాదు. అక్కడ సజీవులకును మృతులకును తీర్పు తీర్చు, ఇద్దరిని విడగొట్టే శక్తి ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు వారికి. అది అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. సజీవులకు తీర్పు ఉండదేక. అర్థమైందా? సజీవులకు తీర్పు తీర్చబడిన వాడే వేదన పొందే స్థలానికి వెళ్ళిపోతాడు అని అటు నుంచి అటు తర్వాత నరకానికి పంపుతాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి అంటే ఒట్టుబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. సమయమందును అసమయమందును ప్రకటించాలా? వాక్యాన్ని ఎప్పుడు ప్రకటించాలి? అసమయమందును సమయమందును. అసమయం అంటే అననుకూలంగా ఉన్న ప్రకటించవచ్చా? చెప్పండి. వాతావరణం అనుకూలంగా లేదు, ప్రకటించవచ్చా? ప్రకటించకూడదా? ప్రకటించవచ్చు. అక్కడ మనం జాగ్రత్తగా చదివితే వాక్యమును కామా ఉందా? సమయమందును అసమయమందును ప్రయాసపడు. ప్రకటించటానికి ప్రయాస కావాలా? ప్రకటించిన దాన్ని పాటించి నెరవేర్చడానికి ప్రయాస కావాలా? ప్రయాస అంటే కష్టం. దేనికి ఎక్కువ కష్టం కావాలి? మీకు అర్థమవుతుందా? సువార్త ప్రకటిస్తా, ఇప్పుడు నేను వాక్యం చెబుతానికి ఎంత కష్టపడాలి? కొంత కష్టపడితే సరిపోయింది. ఇప్పుడు చెప్పింది నేను పాటించడానికి దేనిలో ఎక్కువ కష్టం ఉంది? దేనిలో ఎక్కువ ప్రయాసం ఉంది? పాటించటానికి ఎక్కువ ప్రయాసం ఉంది. వాక్యానికైతే సమయం ఉంది, అసమయం ఉంది. వాక్యానికి సమయం ఉంది, అసమయం ఉంది. అంటే ఏ సమయంలో ప్రకటించాలో ఆ సమయంలో ప్రకటించాలి. ప్రకటించకూడని సమయంలో మౌనంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉన్నాడు, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాడు. కొండ మీద ప్రసంగం, నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను అని ఉంటుంది. మరి నువ్వు రాజువా? నిన్ను మీద ఎన్ని నేరాలు వీళ్ళు మోపుతున్నారో ఒకటైనా రుజువు చేసుకోవా అని అన్నప్పుడు ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడు. అంటే వాక్యాన్ని ప్రకటించడానికి, నోరు విప్పటానికి, నోరు మూసుకోవటానికి సమయం అసమయం ఉంది. కానీ ప్రయాసపడటానికి సమయం లేదు, అసమయం. అన్ని సందర్భాల్లో ప్రయాసపడాలి. అంటే వాక్య ప్రకారంగా నడవటానికి ఇది టైం కాదండి అంటానికి వీల్లేదు. అంటే ప్రతి క్షణం మనం వాక్యానుసారంగా ఉంటున్నామా లేదని చెక్ చేసుకోవటం చాలా కష్టం. అదే పెద్ద ప్రయాస. వాక్యాన్ని ప్రకటించడానికి ఎక్కువ ప్రయాస అవసరం లేదు. ధ్యానం చేస్తూ వాక్యాన్ని చదువుతూ ఉంటే కష్టపడి పాటించే విషయంలో ఉన్నంత ప్రయాస నేర్చుకొని ప్రకటించటానికి అంత ఉండదు. మనం కాస్త మనసు పెట్టి చదివితే దేవుడు ఆ ఆలోచన మనకిస్తాడు.
అందుకే పౌలు గారు ఒక సందర్భంలో కొరింథీ పత్రిక రెండో అధ్యాయంలో సమయం వచ్చినా ప్రకటించలేదంట. రెండో అధ్యాయంలో 12, 13 వచనాలు చదువుదాం ప్రియులారా. క్రీస్తు సువార్త ప్రకటించుటకు పౌలు గారు త్రోయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభువునందు నాకు ఏ సమయం మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి మాసిదోనియాకు బయలుదేరితిని. చెప్పాడా చెప్పలేదు? అక్కడ ఏంటి అర్థం కాలేదు. త్రోయ అనే ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు పౌలు గారికి ఏమి లభించింది? మంచి సమయం, అంటే వాక్యం ప్రకటించడానికి సమయం కేటాయించబడింది. అప్పుడు పౌలు గారికి ఒక దిగులు పట్టుకుంది. తీతు కనపడపోయే దిగులతో నేను ఇప్పుడు ప్రకటించలేండి, నా మనసు ఏమి బాగలేదని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే సమయం ప్రకటించిన పౌలు గారు ఏం చేయలేదు? సద్వినియోగం చేసుకోలేదు. సమయము ప్రాప్తించి ఉండగా, అంటే సమయం ప్రాప్తించకపోతే అవకాశం లేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. అక్కడ ఒక పుట్నోట్లో ఒక మాట ఉంది చూడండి, ప్రాప్తించి ఉండగా అన్న చోట. సువార్త ప్రకటించడానికి దేవుడే ద్వారం తెరిస్తే తీతు కనపడలేదని ఆ దిగులతో ప్రకటించకుండా మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అదే పౌలు గారు ప్రార్థించమని అడుగుతున్నాడు కొలసీ పత్రికలో. కొలసీ సంఘంతో ఏమని విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి. 4వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు, అంటే ప్రార్థనయందు మెలకుగా ఉండండి. మరియు నేను బంధకముల్లో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించండి. ఏమంటున్నాడు ఇక్కడ కొలసీ సంఘస్థులతో? మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయాలి అంటే నాకు అనుకూలమైన సమయం దొరకాలి. దేవుని మర్మాలని నేను వాళ్ళకి తెలియచేయటానికి అనుకూలమైన సమయం. అక్కడ ఫుట్నోట్ అక్కడ కూడా ఉంది. దయచేయవలెనని అన్న చోట 3 ఉందా? వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవబడినట్లు, అంటే ద్వారం తెరవబడే సమయం ఉంది, ద్వారం మూసుకుపోయే సమయం ఉంది. అన్ని సమయాల్లో వాక్యం ప్రకటించకూడదు. పందుల ముందు ముత్యాలు అంటే అక్కడ ప్రకటించాలా వద్దా? చెప్పండి. పంది లాంటి స్వభావం కలిగిన వాళ్ళ దగ్గర వాక్యం చెప్పాలా వద్దా? చెప్పకూడదు. అంటే అది అసమయం. సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టకూడదు. అంటే వాక్యం ప్రకటించడానికి సమయం ఉంది, అసమయం ఉంది. మరి ప్రయాసపడటానికి అదే చెప్పాడు తిమోతి పత్రికలో. ఎందా చదివాం కదా, తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. వాక్యమును ప్రకటించుము, సమయం ఉంటే ప్రకటించు, ద్వారం తెరిస్తే, ద్వారం తెరవకపోతే మూసే. సమయమందును అసమయమందును ప్రయాసపడము. అంటే ప్రయాసపడటానికి టైం అంటూ ఏది లేదు. ప్రయాసపడటం చాలా కష్టం. అందుకే దాన్ని నీ జీవితకాలం అంతా ప్రయాసపడటానికే కేటాయించాలి. నీకు ఏ వాక్యాలు అయితే విన్నావో, ఏ వాక్యాలు అయితే నేర్చుకున్నావో ఆ వాక్యానుసారంగా నేను బతుకుతున్నానా లేదా, నేను ఈ విషయంలో ప్రయాసపడి దీన్ని నెరవేరుస్తున్నానా లేదనేది మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? ఈ విషయంలో కష్టపడుతున్నాం, అది నా వల్ల కాదు, నాకు కుదరదు. ఎన్నిసార్లు దేవునితో మాట్లాడుతున్నావు? నాతో కాదు ఆ మాట మాట్లాడుతుంది. నీ తెక్క కుదిరిచేది ఎవరు కావాలంటే? అరే నీకు గాలి ఇవ్వటం నాకు కుదరదు అన్నాడు అనుకో దేవుడు. ఏం చేస్తారు? పెట్టి ఆర్డర్ వేస్తారు.
అంతేనా? మన చంద్రాకి కాళ్ళు చేతులు పట్టుకుపోయినాయి. ఎంత పట్టుకుపోయినాయి అంటే స్క్రూ వేసి నట్టేసి టైట్గా బిగిస్తే ఇంకా ఎట్లా కదిల్చలేమో అలా మొత్తం కీళ్ళన్నీ పట్టుకుపోయినాయి. అర్జెంట్ పని ఉంది, పలానోళ్ళు రమ్మన్నారు అని కబురు వచ్చింది అనుకో, ఏం చేస్తాడు? ఏం చేశాడు అడగండి. నా కాళ్ళు చేతులు దేవుడు పట్టేశాడు, నట్లు బిగించాడు, నేను రాలేను, దయచేసి తగ్గిన తర్వాత వస్తానంటాడు. ఆయనకు ఒక్కడికే కాదు, మనకు కూడా పరిస్థితి అదే. నాకు కుదరదు, నా వల్ల కాదు, నేను రాను అని ఎన్నిసార్లు మనం అని ఉంటాం. తిక్క కుదిరిస్తే దేవుడు చెప్పండి, ఏం అవసరం లేదు, పంటి నొప్పి ఒకటి పెడితే చాలు, నసాడానికి అంటిద్ది నొప్పి, ఎక్కడ డాక్టర్ అని పరిగెత్తాం. అన్నీ చల్లగా కాపాడుతూ అన్ని అవసరాలు తీరుస్తూ అన్ని అవసరాలను ఆళ్ళు బెటర్ కదా అనుకోకండి. నువ్వు బతకటానికి, తినటానికి, ఉండటానికి అన్నీ ఇచ్చాడు చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఉన్నా నువ్వు దేవుడికి దూరం అవుతావు, అలాగే తక్కువ ఉన్నా దేవుడికి దూరం అవుతావు. కాబట్టి ప్రశాంతంగా బతకనిస్తున్నాడు, అది చాలు దేవునికి సమయాన్ని కేటాయించడానికి. అర్థమవుతుందా? అన్ని అవయవాలు బాగా పనిచేసే విధంగా దేవుడు ఇచ్చాడు అంటే నువ్వు దేవుని పనికి కేటాయించాలి. నీ మీద ఒక బరువు బాధ్యత పెట్టాడు దేవుడు, అది సంఘ క్షేమాభివృద్ధి. గొర్రెల కాపరి గొర్రెల్ని ఏం చేస్తాడు? మేపుతాడు, ఇంకా కాస్తాడు. 2 పనులు కాపరికి, గొర్రెలను మేపే పని, గొర్రెల్ని కాసే పని. మరి పిల్లల్ని కనే పని కాపరిదా గొర్రెల్లా? అంటే మీరందరూ ఏం చేస్తున్నారు? గొడ్డుమోతాడు పిల్లల్ని కంటున్నారా? ఎన్నేళ్ళయింది బాప్తీసం తీసుకొని, అంటే ఇన్నేళ్ళయింది ప్రభువుని పెళ్లి చేసుకొని, అంతే కదా? మరి ఏం చేస్తున్నారు చెప్పండి? పెళ్ళయి 4-5 ఏళ్ళు గడవగానే పిల్లలు పుట్టలేదని విలవిల్లాడిపోతాడు కదా? ఎన్ని ప్రార్థనలు చేసామో ఆ దీపిక అన్వేష్ గురించి. అల్లాడిపోయారు. చుట్టుపక్కల మాటలు చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే తట్టుకోలేక పిల్లలు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు దయచేసి ఇచ్చాడు కదా. ఆ బాధ అనుభవిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. మరి దేవుడు ఎంత బాధపడతాడు ఇంతవరకు పిల్లల్ని ఎవరిని కనకపోతే? ఎందుకు కంటలేదంటే సమయాన్ని ఎక్కువగా కేటాయించట్లేదు సువార్త పనికి. ఎందుకు పిల్లల్ని కనలేకపోతున్నాం అంటే సువార్త పనిలో ప్రయాస లేదు. సువార్త పనిలో ఏమి లేదు, ప్రయాస లేదు. అందుకే మరొక మాట మనం బైబిల్లో చూడగలిగితే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. మనం లోకంలో పడిన ప్రయాస వ్యర్థం అవ్వచ్చు కదా. కష్టపడతాం, సంపాదిస్తాం, ఒక్క రోగం వచ్చిందనుకోండి మొత్తం డాక్టర్ పాలు అయిపోతుంది కదా. ఇంతకాలం పడిన కష్టం ఒక వారం రోజుల్లో డాక్టర్కి వెళ్ళిపోతుంది. కష్టపడతాం, సంపాదిస్తాం, భవిష్యత్తులో కాస్త ఏదో ఉపయోగపడిద్దని, పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో ఉపయోగపడిద్దని ఎవరో దగ్గర చీటీ వేస్తాం. చీట్ అయిపోద్ది, అంటే చీటింగ్ చేస్తారు. దెబ్బతో ఏమైంది? ఇంతకాలం పడిన కష్టం వ్యర్థం అయిపోయింది. నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా లేదా ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నా ఒక భూకంపం వచ్చిందనుకోండి ఏమైంది? ఇంటితో సహా మనుషులు కూడా భూమిలో సజీవ సమాధి అయిపోతారు. ఎంత కష్టపడినా లోకంలో అది వ్యర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి, అది వేస్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. కానీ ప్రభువునందు ప్రయాస మాత్రం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తి ఉంటుందా? సన్నగిలుతుందా? సన్నగిలుతుంది. ప్రభు కార్యాల్లో అభివృద్ధి. ప్రభు కార్యాభివృద్ధి అంటే ప్రభు పనుల్లో అభివృద్ధి
కలవారై ఆసక్తి, ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంటే ప్రభువునందు పడిన ప్రయాస, ఏ చిన్న ప్రయాస కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితమైన లెక్కలు రాస్తాడు. నువ్వు దేవుని కోసం ఎంత ప్రార్థన చేసావు, ఎన్ని కన్నీళ్లు గార్చావు. దేవుని కోసం అంటే దేవుని పని కోసం, దేవుడి కోసం నువ్వు గార్చక్కర్లా. యేసుక్రీస్తు వారి కొరకు సైతం కార్చొద్దన్నాడు. నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవ, దేవుని కోసం ఏడవక్కర్లా. దేవుడు పెట్టిన భారాన్ని మనం నెరవేర్చలేనప్పుడు, లేదా ఆ భారంతో మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి చుక్క కూడా దేవుడు వ్రాసుకుంటాడు. అంటే నా బిడ్డ నా కోసం, నా పని కోసం ప్రయాసపడ్డాడు అని రాసుకుంటాడు. ఇది ఎక్కడా వ్యర్థం కాదు. అది నీ దగ్గర నుంచి ఎవరో తీసుకెళ్ళలేని ప్రయాస. కానీ లోకంలో పడిన ప్రయాస నువ్వెంత కష్టపడి పోగు చేసినా కన్న బిడ్డలే తల్లిదండ్రులను హతమార్చి ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు కదా. అన్నీ ఉన్న ఆస్తి నువ్వు అనుభవించలేని పరిస్థితి నీకు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అన్నీ నాకే చెందుతాయి, అన్నీ నాకే వస్తాయి, నేను సంపాదించిందంతా నేనే అనుభవిస్తాను అనుకుంటే పొరపాటు. పోనీ నీ వాళ్ళే అనుభవిస్తారని వాళ్ళ కోసం నువ్వు కూడబెట్టినా వాళ్ళు అనుభవిస్తారో లేదో నీ తదనంతరం నో గ్యారెంటీ. అంటే మనం పడిన ప్రయాస భూమి మీద మనకి దక్కిద్దో లేదో తెలియదు, కానీ 100% గ్యారంటీ లేదు. కానీ ప్రభువునందు పడిన ప్రయాస మాత్రం వ్యర్థము కాదు. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధిలో ఏం చేయాలి? మనం ఎప్పటికీ ఆసక్తిని ఏమాత్రం పోగొట్టుకోకుండా, ఆసక్తిని సన్నగిల్లనీయకుండా ఆసక్తి కలిగే ఉండాలి. మొన్న వెళ్ళాక మీటింగ్కి, ఈ వారం వెళ్ళపోతేమి, అప్పుడప్పుడు ఎందుకు రాలేదంటే అప్పుడు వచ్చాగా అంటారు. అప్పుడు తిన్నావుగా ఈరోజు తినకపోతే, అప్పుడు పీల్చావుగా గాలి ఈరోజు పీల్చకపోతే, ఈ పనికి మాలిన లాజిక్లు నా దగ్గర అసలు పనికిరావు. వెంటనే కౌంటర్ పడిపోద్ది. అర్థమైందా? అప్పుడు చేసావుగా ఇప్పుడు చేయొద్దా? ఎవడు చేస్తాడు? నువ్వు బతికున్నంతకాలం నువ్వు చేయాల్సిందే. ఎప్పటికీ ఆసక్తిలో ఉండ, ఏమాత్రం ఆసక్తి సన్నగిల్లకూడదు. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందింది. కానీ జనాలు ఎలా ఉంటున్నారంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 57వ అధ్యాయము. దేవుడు ఒక సత్యాన్ని ఇక్కడ ప్రతి మనిషికి తెలియచేస్తున్నాడు. 47వ అధ్యాయము యెషయా గ్రంథం 15వ వచనం చూడండి. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి పోగు చేసితివో, అలసితివో, వాళ్ళు కూడా తర్వాత తరాల వాళ్ళ కోసం ప్రయాసపడి అలసిపోతున్నారు. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారము చేయవారు తమ తమ చోట్లకు నీతో కలిసి పార్ట్నర్షిప్గా బిజినెస్ చేశారే చిన్నప్పటి నుంచి, వాళ్ళు కూడా వాళ్ళ టైం అయిపోగానే అలసిపోయి వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించువాడు ఒక్కడైనను ఉండడు. నిన్ను రక్షించేది ప్రభువునందు నువ్వు పడిన ప్రయాస అంతే. అంటే నీ కష్టం నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ కష్టం లోక సంబంధమైన కష్టమైతే వ్యర్థం. నువ్వు సంపాదించి నీకు దక్కిద్దో లేదో తెలియదు. నీతో కూడా ప్రయాసపడిన వారందరూ వారి వారి స్థలాలకే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సేమ్ అలాగే జరుగుతుంది. తాత సంపాదించాడు, తండ్రి సంపాదించాడు, కొడుకు సంపాదించాడు, మనవడు సంపాదించాడు, ఏం లాభం? భూమి మీదే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అదే ప్రభువునందు ప్రయాసపడితే, ఎంత కష్టపడితే అంత చేర్చుకోవచ్చు పరలోకం. ఎంత కష్టపడితే అంత, ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాదన్నమాట. అంత అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనుషులు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ సమయాన్ని లోక సంబంధమైన సంపాదన కోసం మనం ప్రయాసపడుతున్నాం. దేవుని కోసం ఏమాత్రం ప్రయాసపడలేదు. భక్తి ఉన్నాను, చెడు అలవాట్లు లేవు, నేను భక్తురాలిని అని సంబరపడిపోతున్నాం అంతే. ఆడికి అలవాట్లు ఉన్నాయి, నాకు లేవు. వాడు దొంగతనం చేస్తాడు, నేను చేయను. వాడు బూతులు మాట్లాడతాడు, నేను మాట్లాడను. వాడు టీవీలు చూస్తారు, నేను చూడను. ఇది పోల్చుకుంటున్నాను తప్ప నేను ఎంత ప్రయాసపడుతున్నాను దేవుని పనిలో, నా పాత్ర ఎంత, ఇది ఆలోచించట్లా. అందుకే నీ వలన సంఘానికి ఏమాత్రం ప్రయోజనం ఉండట్లేదు. అందరికీ ఏం జరిగిందో అదే జరుగుద్ది నీకు కూడా రేపు. లోకంలో రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి నుంచి
అసలు రెక్కాడిచ్చినా అడగపోయినా కోట్లు కోట్లు వాళ్ళకి వచ్చేస్తూనే ఉంటాయి. ఒకానొక స్టేజీ దాకా సంపాదించాలి. అక్కడ నుంచి నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ డబ్బే గుడ్లు పెడతా ఉంటుంది అంతే. ఆ గుడ్లు పిల్లలు అవుతాయి, ఆ పిల్లలు మళ్ళీ గుడ్లు పెడతాయి. ఆటోమేటిక్గా పెరిగిపోద్ది ఆ వృక్షం. విత్తనం వేసి అది పెరిగి కొంచెం ఒక స్టేజ్కి వచ్చేదాకా పెంచాలి. ఆ తర్వాత మనం ఇంక దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఫలాలు ఇస్తూనే ఉంటుంది సంవత్సరం. అది లోక సంబంధమైన సంపాదన. దానిలో నువ్వు కొంతవరకు ప్రయాసపడాలి. కానీ దీనిలో బతికినంతకాలం ఏం చేయాలి? ప్రయాస పడుతూనే ఉండాలి. వ్యర్థం ఏం అవదంట. చిల్లి గవ్వ కూడా వ్యర్థం కాదు. అన్ని దేవుడు చక్కని లెక్కలు కట్టి నీ జీతాన్ని నీకు చక్కగా నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. నువ్వు ఎవరికి ఏం మేలు చేసావో, ఎవరికి సువార్త పనిలో ఏ సహాయం చేసావో మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మర్చిపోడు. అన్ని లెక్క చూసి ఇస్తే అప్పుడు ఆశ్చర్యపోతాం, ఎంత సంపాదించానా నేనని. అలా సంపాదించాలంటే మనకు ముందుగా భక్తి భయం ఉండాలి. దేవుని కేటాయించే సమయం దేవునికి ఖచ్చితంగా కేటాయించాలి. అది నేర్చుకోవాలి. ఇంతకాలం అయినా ఇంకా ఇది కూడా నేర్చుకోకపోతే ఎప్పుడు ప్రయాసపడతాం దేవుని పనిలో? దేవునికి ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తాం? దేవుడంటే నాకు భక్తి ఉందండి, దేవుడంటే విశ్వాసం ఉందండి, దేవుడంటే నాకున్నంత భక్తి ఎవరికి లేదండి అంటున్నావు. సంఘానికి ఆలస్యంగా వస్తున్నాం. భక్తి ఉంటే వచ్చే విధానం వేరు, లేకపోతే వచ్చే విధానం వేరు. ఇది భక్తిని చాటించుకోవటానికి ఒక అవకాశం కదా. కలెక్టర్ గారు వస్తారు పలానా టయానికి అని అంటే ఏం చేస్తాం? టయానికి వస్తామా, లేటుగా వస్తామా? ఖచ్చితంగా టయానికి వచ్చేస్తాం. మరి కలెక్టర్ ఎక్కువడా దేవుడి కంటే? మీ దృష్టిలో కలెక్టరే గొప్పవాడు కదా. దేవుడు చాలా చీపు. అందుకే దేవుడిని ఎవ్వరూ లెక్క చేయరు. వాక్యం తెలిసిన వాళ్ళ పరిస్థితిది, తెలియని వాళ్ళ పరిస్థితిది. ఎవరేమో అనరు కదా, దేవుడు కూడా ఏమన్నాడు కదా అని నిర్లక్ష్య వైఖరి. దాన్ని బట్టే నీకు ఎంత భక్తి ఉందో అర్థమైపోతుంది. ఆడు సంగతి నాకు అనవసరం, ఎవడు వస్తే ఏమి రాకపోతే ఏమి, దేవుడికి నేను కేటాయించిన సమయాన్ని దేవుడికి కేటాయిస్తాను, నా భక్తి ఏదో నేను కనపరుచుకుంటానంటే అక్కడ లెక్కలో పడిపోద్ది. ఒకళ్ళతో పోటీ వద్దు ఈ విషయంలో. ఎలా ఉండాలి? నేను నా ఇంటి వారును మీరేమన్నా అయిపోయింది, నేనును నా ఇంటి వారిని యెహోవాను. అంత నడిపించిన నాయకుడైన యెహోషువ గారు, మీ సంగతి నాకు అనవసరం అయ్యా, నేను పాటిస్తాను, నా ఇంట్లో వాళ్ళ చేత పాటింపజేస్తాను. నన్ను చూసి నేర్చుకుంటే నేర్చుకోండి, లేకపోతే మీ కర్మ. అది ప్రతి ఒక్కరి మనసులో కలగాలి. వాళ్ళే లేటుగా వస్తున్నారు. నేను వెళ్తే ఏమైంది, ఎవరేమంటారు అన్నా కానీ బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఏ సంఘానికి వెళ్ళినా నువ్వు క్రమం పాటించకపోతే సంఘ కాపరు ఏమనకపోవచ్చు, సంఘ కాపరు మెచ్చుకోవచ్చు, కానీ దేవుడు మెచ్చడు. దేవుడికి నచ్చకుండా ఎంతమంది మెప్పు పొందినా నీకు ప్రయోజనం లేదు. మరొక వచనం చూద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము. హబక్కూకు లోకంలో నువ్వు పడే ప్రయాస వలన నీకు వచ్చే లాభం ఏంటో చెప్తున్నాడు అక్కడ. 2వ వచనం. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. ఎందుకంత పరిగెత్తారమ్మా? చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు 13వ వచనం చదవండి. 2వ అధ్యాయము హబక్కూకు విషయం. హబక్కూకు గ్రంథం. జనములు ప్రయాసపడుదురు కానీ వారు ఏమవుతారు? జనములు ప్రయాసపడుదురు కానీ అంటే లోకంలో నువ్వు పడే ప్రయాస వల్ల నీకు వచ్చేదేంటి? అగ్ని, అంటే నరకం. మరి దేవునిలో ప్రయాసపడితే నిత్య జీవం. ఎంత క్లారిటీ ఇచ్చాడు దేవుడు. అయినా నువ్వు ఎన్నన్నా చెప్తండి, నాకు ఇదే బాగా నచ్చింది. లోకంలో ప్రయాసి ఆ మిరగాయలు ఇచ్చేవాళ్ళని చూస్తున్నా, ఏ బండి వస్తుందా, ఏ బండి పోతుందా, సర్దుకుందాం అనే ఆలోచన కూడా లేదు. ఎరగదేయటమే పని, కాళ్ళు ఆరజాపుకొని. అది ఇళ్లల్లో కాదు, రోడ్డు మీద. మళ్ళీ రోడ్డు వేసిందే మా మిరగాయల కోసం అన్నట్టు ఉంది. ఎంత ప్రయాసం అండి. డే అండ్ నైట్ ఒక పక్క తుమ్ముతానే ఉంటారు, ఒక పక్క గీక్కుంటానే ఉంటారు మంటకి, మళ్ళీ ఎరగదీస్తానే ఉంటారు. ఆ మిరగాయల మంట కాదు, అగ్ని మంట భయంకరంగా ఉంటుంది అక్కడ. ఆ పని ఏదో పోనీ, ఆ పని చేస్తే ఏమన్నా దేవుడు మాటలు మాట్లాడుకుంటాడా? అస్సలు ఇది ఆ ఇంటా ముచ్చట, ఈ ఇంటా ముచ్చట.
అగ్ని కోసం ఎంత ప్రయత్నం అండి, మిరగాయల రూపంలో ఎంత ప్రయాస చెప్పండి. ఈ గోతం అయిపోయే ముందు ఇంకో గోతం రెడీగా ఉంటుంది అక్కడ. రాత్రులు మధ్యరాత్రి దాకా కూడా ఎరగదెత్తానే ఉంటున్నారు. ఎంత ప్రయాస, అగ్ని కోసం ఎంత ప్రయాస అవసరమా? జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని కొరకు అంత ప్రయాస. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు మిరగాయలు ఇరగదీసి క్షీణించిపోతున్నారు. ఒక పక్క వ్యర్థమైన దాని కొరకు, దేవుడి పని కొరకు ఏం లేదు ప్రయాస. అంటే వాక్యం అర్థం కానన్నా అర్థం కాకుండా ఉండాలి, లేకపోతే వాళ్ళకి మాదిరి చూపించే వాళ్ళు ఎవరన్నా లేకుండా ఉండాలి. వాక్యం అర్థం కాకపోవటమే మెయిన్ కారణం. వాక్యానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వకపోవటం. అందుకే వ్యర్థమైన దాని కొరకు జనులు ఏం చేస్తున్నారు? ప్రయాసపడి అగ్నిపాలైపోతున్నారు ప్రియులారా. అందుకే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే దేనిలో ఉండాలి? దేనిలో ప్రయాసపడాలి? కష్టం. ప్రభువునందే ప్రయాస, సువార్త పనిలో ప్రయాసపడాలి. ఈరోజు నుంచి అయినా పడతారా? నాకు రాదండి, ఎవరికి చెప్పటం రాదు, చదువు లేదు, ఇలాంటి వంకలు చాలా చెప్తాం. చదువు లేకపోయినా ఆ సీరియల్ ముచ్చట్లో, లేకపోతే ఇంకేదన్నా రాజకీయాల ముచ్చట్లో, ఏదన్నా జరిగిన విషయం ఇంకోళ్ళకి చెప్పే విషయంలో చెబుతున్నామా లేదా? ఎక్కడన్నా ఒక సందర్భం జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, లేదా పలానోళ్ళు గొడవ పడ్డారు, ఆ విషయాన్ని మరొకరికి చెప్పే విషయంలో చదువు లేకపోయినా చెప్తున్నామా లేదా? కదా. మరి ఇదెందుకు చెప్పలేము? విన్నదంతా అవసరం లేదు, 2 ముక్కలు చెప్పొచ్చు కదా, ప్రభువుని నమ్ముకోండి, లేకపోతే నరకానికి పోతారు. ఎందుకు నమ్ముకోవాలి? నీ కోసం ప్రాణం పెట్టినాడు ప్రపంచంలో ఎవడు లేడు. నీ పాపం కోసం ఆయన ప్రాణం పెట్టాడని ఈ మాట చెబితే, నేను నమ్మనంటే, నమ్మిస్తాను రా, తీసుకురా అని నా దగ్గరికి తీసుకురండి. ఎంతమంది సహోదరులు ఉన్నారు చెప్పటానికి? నీ వల్ల కాకపోతే ఈ మాట వాళ్ళకేసి, వాళ్ళు ఇంకా నమ్మకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే చెప్తారు కదా. ఇది ప్రయాస. వాళ్ళు వినలేదు, నేను చెప్పాను, వాళ్ళ కర్మ అని వదిలేసామనుకోండి, దానిలో ప్రయాస ఏముంది? ఒకసారి ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయ్యారు, నేను ఇంకా పాస్ అవ్వనులే అని వదిలేస్తారా? మళ్ళీ ట్రై చేస్తారా? మళ్ళీ ఫెయిల్ అయితే అలా 5-6 సార్లు ట్రై చేస్తే కూడా ఎక్కకపోతే నీకు అప్పుడు సొన్నబొచ్చులకో గేదెల కాడకో అప్పుడు పంపిస్తారు. అంతే కదా. అన్ని ప్రయత్నాలు ఏడ చేస్తున్నాం? దేవుని పనిలో చేస్తున్నావా? ఒక్కసారి చెబుతాం, వినలేదు, వాడికి అర్థం కాదండి అంటే, అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పు. వాళ్ళకి అర్థం కాదని నువ్వు వాళ్ళ మీద నెపం ఏంటి అంటే, వాళ్ళకి అర్థమయ్యే విధానంలో నువ్వు చెప్పలేదని అర్థం. లేదు నాకు రాదు, అసలు నేనేం చేయలేనంటే సహకారిగా ఉండమంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి. సువార్త పనికి సహకారం. 3 రోజులు వెళ్తున్నామని చెప్పాము, ఎవరన్నా ఏమన్నా సహకారం ఇచ్చారా? వెళ్ళేవాడి కర్మ కదా. మీ ఖర్చులు మీరు పెట్టుకొని వెళ్ళండి. అక్కడ మాకేమీ ఇవ్వలే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా విశ్వాసులే, పెట్టినోళ్ళు కూడా విశ్వాసులే. ఇవ్వలేని స్థితి అయినా ఇద్దామని ట్రై చేశారు, వద్దని వారించాను. మన ఖర్చులు మనమే పెట్టుకొని వెళ్ళిపోయాం సహోదరులందరం కలిసి. ఎవరన్నా సహకరించారా? అయ్యా ఛార్జీలకు ఉపయోగపడతాయి, దారి ఖర్చులకు ఉపయోగపడతాయి అని ఎవరన్నా సహకరించారా? కనీసం వాళ్ళు వెళ్ళారా, ఇంటికాడ ఉండి ప్రార్థన చేశారా? ఇది కూడా సహకారమే. మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేము, ప్రార్థన చేయాలిగా, అది ఫ్రీయేగా. అందరు చేయరు కదా. అలా చేస్తేనంట మీ పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవగ్రంథం. నాకు వద్దులే ప్రభు, జీవగ్రంథంలో లేకపోయినా పర్లేదు, ఆధార్లో ఉంది, రేషన్లో ఉంది, చాలు అనుకుంటావా? నువ్వు చచ్చిపోతే చింపేస్తారు రేషన్, ఆధార్ కూడా ఆధారం ఉండదు. సువార్త పనిలో సహకారులుగా ఉండాలంట.
నా వల్ల కాదు, నేను చెప్పలేను, నాకు ఆ మాటలు రావు అనుకుంటే చెప్పించు, లేదా చెప్పించే వాళ్ళకే సహాయం చేయి. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. 15 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు. వారు ఎవరు? స్టెఫనింటి వారు ఆల్రెడీ పరిశుద్ధులే, అంటే నమ్మిన వాళ్ళే. అకయ గారికి సంపాదించిన ప్రథమ ఫలం వాళ్ళు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారనియు మీకు తెలియను. అంటే స్టెఫను కుటుంబ సభ్యులు పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి సమర్పించుకున్నారంట. ఏ కుటుంబం అన్నా సమర్పించుకుందా? పరిశుద్ధులకి పరిచర్య చేయటానికి, అంటే సహకరించేవారని అర్థం. స్టెఫను కుటుంబీకులు ఏం చేస్తున్నారంట? వాళ్ళు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. స్టెఫనింటి వారు పరిచర్యకు సమర్పించుకుంటే వాళ్ళకి మీరు సహకారులు, కనీసం వాళ్ళకు లోబడి వాళ్ళకి హెల్ప్ చేయమంటున్నాడు. ఆల్రెడీ ఒక కుటుంబం పరిచర్య చేయడానికి సమర్పించుకుంటే ఆ కుటుంబానికి మిగతా వాళ్ళని ఏం చేయమంటున్నాడు? అట్టి వారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొని వాళ్ళకు లోబడి ఉండండి. వాళ్ళు స్వార్థ పనికి సహకారులుగా పరిచర్యకు సమర్పించుకున్నారు, వాళ్ళకి మీరు సహాయకులై ఉండి లోబడి ఉండమంటున్నాడు. ఇదిగో స్టెఫెను, ఫొర్మునాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుతున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరు గనుక అట్టి వారిని సన్మానించండి. కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళు పౌలు గారికి ప్లస్ మీకు కూడా వాళ్ళు మీ ఆత్మకు సుఖము కలుగజేసిరు కనుక మీరు లేకపోయినా ఆ లోటును వీళ్ళు వచ్చి తీర్చారని చెప్తున్నారు. అంటే పరిశుద్ధులకు వాళ్ళు ఏం చేశారు? స్టెఫెనింటి వారు మాత్రమే కాదు, ఇదిగో ఫర్మునాతు, స్టెఫెను, అకాయికు అనువారు, ఇంకా 3 పేర్లు కూడా చెప్పారు. వాళ్ళు లేనప్పుడు వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారంట. అంటే సువార్త పనికి సహకారులుగానన్నా ఉండాలి. అది కూడా సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమం. మరొక వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మీరు ఎందుకు ప్రయాసముతో పాటు పడట్లేదంటే మీకు ఏమి లేదు. అది ఆయన అందరికీ రక్షకుడు. యేసుక్రీస్తు వారు అందరికీ రక్షకుడు. ఆయన రక్షిస్తాడనే నిరీక్షణ మీకుంటే మీరేం చేస్తారు? ప్రయాసపడతారు. పడట్లేదంటే ఆయన రక్షకుడు అనుకుంటున్నారు, మరి భక్షకుడు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అసలు ఆయన ఏమీ చేయలేడు అనుకుంటున్నారు. నిజంగా విశ్వాసం ఉంచి ఆయన నన్ను రక్షించాడు, పాపం నుంచి, సాతాను నుంచి, లోకం నుంచి, నా శరీరం నుంచి, నరకం నుంచి రక్షించిన రక్షకుడు అనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ప్రయాసపడతాడు. విశ్వాసం లేకపోతే నీ పనికి నువ్వు వెళ్తావు, ఏదో కాసేపు దేహాన్ని ఆడబడేస్తావు, మైండ్ ఎక్కడో ఉంటుంది, ఆమెన్ అనగానే జై హింద్ అనగానే ఆశీర్వాదం ఇగానే వెళ్ళిపోతాం, అంతే. అంతకు మించి ఏముండదు. దీనివల్ల నీకు పరలోకం రాదు, నిత్యజీవం రానే రాదు. 6వ అధ్యాయం అదే తిమోతి పత్రిక ముగిస్తాను.
11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వేటిని అంటే ముందు చెప్పాడు, అవన్నీ ఇప్పుడు వద్దులండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ఎన్నిటికీ కష్టపడాలా, ప్రయాసపడాలా? ఏంటంట? ఒక్కొక్కటి మనం ఒలుసుకుంటే పెద్ద పెద్ద మెసేజ్లు అవుతాయి. దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట? అంటే కొన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంటే కొన్ని విడిచిపెట్టాలి. మీకు అర్థమవుతుందా? విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా వీటిని సంపాదించుకున్నా ప్రయోజనం లేదు. మీకు అర్థమైందా? విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా సంపాదించుకున్నా వీటిని ప్రయోజనం లేదు. కానీ వీటిని సంపాదించుకోవటం చాలా కష్టం. ముందుగా అందులో ఏం చెప్తున్నాడు? నీతిని, భక్తిని, నీతిని సంపాదించుకోవటం చాలా కష్టం. నీతి అంటే దేవుణ్ణి నమ్మాడు, ఇతను దేవుణ్ణి నమ్మాడని 10 మంది ముందు సాక్ష్యం పొందాలి. దేవుడు నమ్మాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిగా ఎంచాడు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలు అని సంపాదించుకోవాలంట. ఎలా వచ్చింది అది? భక్తికి తగ్గ క్రియలు చేస్తే వీళ్ళు భక్తులు. బైబిల్ సంకన పెట్టుకొని వెళ్తే భక్తులు అంటాం వేరు. నీకు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని చూసి నిన్ను భక్తుడు అనాలి. ఏదో వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కానీ ఏమి లాభం లేదండి, నోరు తెరిస్తే అంతా కంపే అనకూడదు. భక్తి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటమే భక్తి. అలా నువ్వు ప్రవర్తిస్తే నీతిమంతుడు, నీతిమంతురాలని జనం ఇస్తారు సర్టిఫికేట్. అది సంపాదించుకున్న వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. దానికోసం ప్రయాసపడాలా? ఈజీగా వచ్చేసిద్దా? నేను నీతిమంతుడను, ఇక్కడ ఒక బ్యానర్ పెట్టుకోండి, సంపాదించుకున్నానండి అను వచ్చి కదా, లేదా జేబుకు బ్యాడ్జీ పెట్టుకోండి, నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని లేడీస్ పెట్టుకోండి. ఎటు పైట పెన్ ఏదో పెట్టుకుంటారు కదా, అది పెట్టుకోండి. లేదా ఇక్కడ ఏదో పెడతారు కదేంది, కిరీటాలు ఏవి పెడతారు, అదే కిరీటం పెట్టుకోండి. నేను నీతిమంతురాలని. అందరు చూసిన వాళ్ళల్లా నీ పేరు మర్చిపోతారు, ఏమో నీతిమంతురాలు, అది సంపాదించుకున్నానండి అంటారా? నీ ప్రవర్తన చూసి నీతిమంతుడు, నీతిమంతురాలు అని అనాలి. అలా సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. ఎంత సంపాదించుకున్నా ఒక తప్పుడు పని ఒకటి చేసామనుకో మొత్తం, అంటే చాలా జాగ్రత్తగా కష్టపడాలి, ప్రయాసపడాలి అంటున్నాడు. అందుకే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ప్రయాసపడుము ఏముంది? వెంటాడుము. దేన్ని? వీటన్నిటినీ వెంబడిస్తూ ఉండాలి మనం. అప్పుడు ఆటోమేటిక్గా అవి మనల్ని వెంబడిస్తాయి. ముందు వాటిని మనం వెంబడిస్తే ఆటోమేటిక్గా మనల్ని అవి వెంబడిస్తే అప్పుడు మన వెనక మనల్ని కొంతమంది వెంబడిస్తారు. ఇవి మనకు లేవనుకోండి, మనమే వాటిని వెంబడించినప్పుడు మనల్ని ఇంకొకళ్ళు వెంబడించే అవకాశం లేదు. అందుకే ప్రయాసపడాల్సింది ఖచ్చితంగా దేవుని పనిలో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. కొద్ది సమయాన్ని, పార్ట్ టైంని దీనికి కేటాయిస్తే ఏమాత్రం ప్రయోజనం లేదు. అందుకే సంఘం క్షేమాభివృద్ధి చెందట్ల, మెల్లిగా మందకొడిగా అలా వస్తూ ఉంటున్నారు. దేవుని సమయాన్ని దేవునికి కేటాయిస్తేనే నువ్వు ప్రయాసపడే. ఇప్పుడు సమయానికి రాలేకపోవటానికి కారణం ఏంటంటే ఇంటి దగ్గర ప్రయాస లేదు. నిద్ర లేచే దగ్గర నుంచి పనులు చేసుకునే విషయంలో కష్టపడాలి. ఎందుకు ఈ ప్రయాస అంతా? ఎర్లీగా సమయానికి రావటానికి. అక్కడ ప్రయాసపడలేదు కాబట్టి ఇక్కడ లేట్ కమింగ్. పరలోకంలో లేట్ కమింగ్ ఉండదు. ఒకే క్షణంలో అలా ద్వారాలు తెరుస్తాడు, అలా లోపలికి పంపిస్తాడు, ద్వారాలు క్లోజ్. ఇంకా తలుపు కొట్టి ప్రభువా మాకు తలుపుది అన్నారు అనుకో, మీరు ఎక్కడి వారు? ఇక్కడికి వచ్చినట్టు అక్కడికి వస్తే తలుపులు తీసుండవు. ఒక్క క్షణమే మెరుపులాగా అలా తోసేస్తాడు, క్లోజ్. లేట్ కమర్స్ ఉన్నారనుకో, ప్రభా నేను వద్దాం అనుకున్నాను కానీ దారిలో ఒకడు అడ్డం వచ్చాడు, బంధువులు వచ్చారు, ఈ పనికి మాలిన ముచ్చట్లు అక్కడ వినడు, అసలు నువ్వు ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రయాస మీకు వ్యర్థం కాదు. కాబట్టి
ప్రయాసపడితే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆ బాధ్యత దేవుడు నీ మీద నా మీద పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన క్రైస్తవులుగా సంఘం క్షేమాభివృద్ధిలో ప్రయాసపడతారని, పడాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.